ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. ఆంధ్రప్రదేశ్‌లో వాటర్ స్పోర్ట్స్‌కి, అడ్వెంచరస్ గేమ్స్‌కి చాలా అవకాశాలు ఉన్నాయని ఓ మాజీ సైనికాధికారి చెప్పారు. ఆ సైనికాధికారి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి అంటే, ఈ వీడియో చూడాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టూరిజం ప్రమోషన్స్ చేయాలనేటువంటి ఆలోచనతో గండికోట రిజర్వాయర్‌ని విజిట్ చేశారు. అక్కడ ఒక సమావేశం కూడా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి టూరిజం స్పాట్స్‌ని ప్రపంచ పర్యాటక క్షేత్రాలుగా తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అందులో భాగంగానే ఈ గండికోట రిజర్వాయర్‌ని చంద్రబాబు నాయుడు సందర్శించారు. ఇది నేషనల్ ప్రాజెక్ట్‌లో భాగంగా కూడా ఇక్కడ డెవలప్‌మెంట్‌కి ఉన్నటువంటి అవకాశాల పైన కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో, ఈ ప్రాంతం మొత్తంలో కట్టబోయేటువంటి టూరిజం రిసార్ట్స్‌కి సంబంధించినటువంటి ప్లానింగ్ ఏంటి అనే దానిపైన ఆయన ప్రతి చోట తిరిగి కాలినడకన తిరిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆయన వయసు 76 సంవత్సరాలు. ఆయన ఇలా పనిచేస్తున్నారంటే అందరికీ ఆసక్తి కలిగిస్తుంది. సో, అక్కడ ఉన్నటువంటి లోకల్ వర్క్ చేసేటువంటి టీమ్స్‌తో కూడా ఆయన మాట్లాడారు. తర్వాత సమావేశం జరిగింది. టూరిజం డెవలప్మెంట్, టూరిజం ప్రమోషన్స్ ఆంధ్రప్రదేశ్‌లో ఏ విధంగా ఉండాలనే దాని మీద. అక్కడికి వచ్చినటువంటి ఒక ఆర్మీ అధికారి చెప్పిన మాటలు వింటే ఎవరికైనా ఆసక్తి కలుగుతుంది. I've been with the field of adventure for last 25 years. So I've accomplished skydiver, a whitewater rafting instructor and a sport climber, and I also held the position of the director of Army Adventure Wing. And we managed 28 boats from Siachen Glacier to Port Blair, ocean water sailing Bombay to Along. Sir, your coming to the state gave us a lot of hope because your vision, how you saw Hyderabad coming through. So I came from Rajouri to this place, and last time to Vijayawada also, knowing that can be fulfilled. And last time I told Jan sir, what I see, I will not talk about what can happen. I will tell you, sir, what is going to happen. Three things, sir, which we will be able to do. It is by destiny, sir. We have you. Under you, we have made some new remarkable feats. The discovery of the shipwreck next to the Visakhapatnam, positioning Visakhapatnam as the coastline on a very important map on the aqua domain. Now also, sir, it is not by chance that we have the aviation minister who is also from the state, and we have Rajiv Pratap Rudy ji in the ACI. And today, sir, how do you make an impact? In a scheme of things, we can make Andhra Pradesh the Asian Aerosports Hub. First, we have to showcase that we mean safety and security. Only then the confidence of the people who are jumping, who go from India to Dubai, or people from outside will come. So we will set global standards for our place. Initially, sir, we can go with the Aero Show. Aero Show, we can do it in March, followed by the first India's National Aerosports Game, another 3 months. And then, sir, the announcement of India's first Aerosports Academy, that can be done in Rajamundry. All doable, all under your leadership. I will put up the proposals up, and it has been a privilege and honor to come down here. I will be very happy you put a proposal right away. I will sanction. ఇది చంద్రబాబు నాయుడుతో ఒక ఆర్మీ అధికారి చేసినటువంటి ప్రసంగం. ఏరోస్పోర్ట్స్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ చేయొచ్చు, ఏరోస్పోర్ట్స్ అకాడమీని పెడతామంటున్నారు. గతంలో కూడా ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? రాజౌరి నుంచి వచ్చారు. అంటే కాశ్మీర్ నుంచి ఇక్కడికి వచ్చారు. గతంలో కూడా ప్రయత్నం చేసాం, అప్పుడు అంత వర్కౌట్ కాలేదు. మళ్ళీ ఇప్పుడు రెండోసారి వస్తున్నాను. కానీ మీ డైనమిక్ లీడర్షిప్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కోస్టల్ లైన్లో సాహస క్రీడల్ని ఏరో వాటర్ స్పోర్ట్స్లో ఆంధ్రప్రదేశ్ని హబ్గా తయారు చేయొచ్చు అని చెప్పని ఆయన చెప్తున్నారు. ఒక ప్రపోజల్ పెడుతున్నారు. 3 నెలల్లో దానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ని ఆంధ్రప్రదేశ్లో మొదలు పెట్టబోతున్నారు. ఏరో స్పోర్ట్స్ అకాడమీని రాజమండ్రిలో ప్రారంభించడానికి ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నట్టుగా ఆయన చెప్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం దీనికి 3 నెలల సమయం అవసరం లేదు, రేపటి నుంచే మీరు పని మొదలు పెట్టండి, ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని చెప్పని భరోసా ఇచ్చారు. సో, గండికోట రిజర్వాయర్ దగ్గర టూరిజం రిలేటెడ్ యాక్టివిటీస్లో జరిగినటువంటి చర్చ ఇది. మిలిటరీ అధికారిగా, ఆర్మీ అధికారిగా 25 సంవత్సరాలు పనిచేసి అనేక ట్రైనింగ్ కార్యక్రమాలను కూడా లీడ్ చేసినటువంటి ఒక మాజీ సైనికాధికారి చెప్పినటువంటి మాట. ఆంధ్రప్రదేశ్లో అవకాశాలకి అపారమైనటువంటి మార్గాలు ఉన్నాయి. ప్రధానంగా సహజ వనరుల్ని దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు కోస్టల్ లైన్ కావచ్చు, నదులు కావచ్చు, సుందరమైనటువంటి చారిత్రక పర్యాటక క్షేత్రాలు కావచ్చు, వాటిని ఇప్పటి జనరేషన్కి షోకేస్ చేసే విధంగా కనుక డెవలప్ చేస్తే ఖచ్చితంగా దుబాయ్ లాంటి ప్రదేశాలకు వెళ్ళి వాటర్ స్పోర్ట్స్ని ఎంజాయ్ చేయడం కాదు, ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పని ఒక మాజీ సైనికాధికారి కాశ్మీర్ నుంచి వచ్చి మరీ చెబుతున్నారు. సో, ప్రభుత్వం కనుక దీన్ని సద్వినియోగం చేసుకుంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వాటర్ స్పోర్ట్స్కి ఒక కేంద్రంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. అమరావతిని వాటర్ గ్రీన్, అంటే గ్రీన్ అండ్ బ్లూ సిటీగా డెవలప్ చేస్తామంటున్నారు. కృష్ణా బ్యాక్ వాటర్స్, ప్రకాశం బ్యారేజ్ బ్యాక్ వాటర్స్లో కూడా గతంలో వాటర్ స్పోర్ట్స్ నిర్వహించారు. ఇప్పుడు మరొకసారి
ఈ సాహస క్రీడలకి సంబంధించినటువంటి ఔత్సాహికులకి అందరికి కూడా ప్రేరణ అయ్యేటువంటి చర్చగా మనం దీన్ని చూడొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఎలా సద్వినియోగం చేస్తుంది అనేది వేచి చూడాలి. ఔత్సాహికులు అయితే చాలా హోప్స్ పెట్టుకున్నారు. రాబోయేటువంటి రోజుల్లో గతంలో జరిగినటువంటి తప్పిదాలు రిపీట్ కాకుండా ఈసారి సక్సెస్ఫుల్గా ఆవిష్కరించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనడానికి ఇది ఒక ఉదాహరణగా మనం చూడొచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.